నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. ఆమె నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలు వరుసగా హిట్ అందుకున్నాయి. ఈ బ్లాక్ బస్టర్స్ వల్ల రష్మిక రెమ్యూనరేషన్ అమాంతంగా పెరిగిపోయింది. పుష్ప 2 సినిమాకు 10 కోట్లు, ఛావా చిత్రానికి 4 కోట్లు పారితోషికం తీసుకున్న రష్మిక ఇప్పుడు సల్మాన్ ఖాన్ మూవీ సికందర్ కోసం ఏకంగా 13 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతుంది. రష్మిక తరువాత అంత రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో త్రిష, నయనతార, సమంతాలు ఉన్నారు. ఈ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 2 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటికీ డిమాండ్ కొనసాగిస్తోంది త్రిష. ఆమె ఒక్కో ప్రాజెక్టుకు 10 నుంచి 12 కోట్ల వసూలు చేస్తుంది. విశ్వంభర కోసం 12 కోట్లు తీసుకుందంట త్రిష. ఇక నయన్ కూడా జవాన్ సినిమా కోసం దాదాపుగా 12 కోట్లు అందుకుందట. సమంత కూడా స్పై థ్రిల్లర్ సిటడెల్ హనీ బనీలో ఆమె పాత్ర కోసం 10 కోట్లు అందుకుంది. ఇక వీరిని తలదన్నేలా హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి 20 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రణ్బీర్ కపూర్ రామాయణ సినిమా కోసం సాయి పల్లవి ఇంత భారీ ఆఫర్ దక్కించుకుందని టాక్. ఇదే నిజమైతే సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్గా సాయి పల్లవి చరిత్ర సృష్టించనుంది.